2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పంచాయతీలు కాదు, ప్రజలకు సేవ చేయండి. ఈ మాట ఎవరన్నదంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జనసేన ఈ పార్టీ గురించి ఒకసారి చెప్పాలంటే గతమంతా ఏ రకమైనటువంటి అనుభవాలు, పరాజయాలు వారు ఎదుర్కొన్నారో దాని గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సినటువంటి అవసరం లేదు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఏ రకమైనటువంటి విధానంతో వెళ్ళారు, ఎటువంటి విజయాలను సొంతం చేసుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సునామీ ప్రకంపనలు కలిగించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి క్రమంలో కేవలం 21 సీట్లకు మాత్రమే పొత్తు ధర్మంలో భాగంగా ఆయన అంగీకరించడం, దానికి సంబంధించి పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించడం, పార్లమెంటుకు సంబంధించి 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇటువంటి క్రమంలో జాతీయ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి ఒక తిరుగులేనటువంటి రికార్డును క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి అవన్నీ కూడా ఒక రకంగా ఆయన్ను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి అనేది. వాస్తవానికి జనసేన పార్టీ ఒక క్రమశిక్షణకు మారుపేరు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఒక విధానంతో వెళ్తారు. ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకొని వెళ్తారనేది. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. కొంతమంది నాయకులు లైన్ దాటుతున్నారు. వారిలో ఎమ్మెల్యే స్థాయి, ఇంకా ముఖ్యమైనటువంటి స్థాయి పార్టీలో ఉన్నటువంటి వారు ఉన్నారు అనేది. ఇలాంటి క్రమంలో తాజాగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్పై ఆయన ఒక రకమైనటువంటి ఫోకస్ చేశారు. ఫోకస్ చేసి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఇంత మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా అనే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇటువంటి క్రమంలో కొంతమంది వ్యవహారం బయటపడింది. దాదాపుగా ఇప్పుడున్నటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో ఒక 6 వరకు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే పార్టీ అధినేతకు చిరాకు తెప్పించే విధంగా, అసంతృప్తి కలిగే విధంగా వారి వ్యవహార శైలి ఉంది అనేది పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే ప్రజలు జనసేనకు ఇచ్చినటువంటి విజయాన్ని కానీ, కూటమికి అధికారాన్ని అప్పగించిన విధానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి అని ఆయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం, కొంతమంది నేతలు అలాగే ఎమ్మెల్యేలు, వారు సివిల్ వివాదాల్లో, లేనిపోని పంచాయతీల్లో రకరకాలుగా వారు ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి సంబంధించి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎమ్మెల్యేలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1, రాయలసీమ నుంచి 1, ఇలా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆ పార్టీకి 21 మంది ఉన్నారు. 6 వరకు ఈ రకమైనటువంటి పంచాయతీల్లో చిక్కుకున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో సాధారణంగా జరిగేది, ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే చుట్టూ కొంతమంది ఉంటారు అనుచరులు. వారు ఏ రకమైనటువంటి తప్పు చేసినా ఎమ్మెల్యేకే అంటగడతారు. ఇటువంటి సందర్భంలో అలా కొంతమంది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పంచాయతీల్లో
వారు చిక్కుకుంటే మరికొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వారు అనుచరులు చేసేటువంటి పంచాయతీలు, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి తీసుకుంటే ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే గురించి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుకున్నది ఆ మధ్య ఆడియో బయటపడింది. మీ ఎమ్మెల్యే గారు ఏంటంటే 100 కోట్లు సంపాదించారంట, మీ పార్టీ అధినేతకి ఈ విషయం తెలీదా అని. సో అప్పుడు ఎంత తీవ్రమైనటువంటి చర్చ జరిగిందో మనకు తెలిసిందే. అయితే మరొక ఎమ్మెల్యే, ఆయన ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు. ఆ స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో పేకాట క్లబ్లు కానీ, కోడిపందాలు శిబిరాలు కానీ, ఇవన్నీ కూడా కాస్త అంటే అసాంఘిక కార్యకలాపాలకు ఈయన సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసే డిఎస్పీపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆ డిఎస్పీ చాలా మంచి వ్యక్తి, ఇప్పటివరకు ఆయన సర్వీస్ రికార్డులో ఏ రకమైనటువంటి బ్యాడ్ అనేది లేదు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయనకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డు వచ్చింది ఆయన పనితీరుని మెచ్చుకొని. ఇలాంటి సందర్భంలో అక్కడ పవన్ కళ్యాణ్ కాస్త ఒక స్టెప్ దిగాల్సి వచ్చింది. అంటే ఎమ్మెల్యే చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. వాస్తవంగా ఆ విషయంలో కాస్త పవన్ కళ్యాణ్ గారు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఒక డిఎస్పీ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం కరెక్ట్ కాదనేది చర్చ జరిగింది. సరే, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు కానీ ఆయన వ్యవహార శైలిపై కానీ అందుతున్నటువంటి ఫిర్యాదులు కానీ దానికి సంబంధించి ప్రతి విషయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఆయన స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇసుక తవ్వకాలు కానీ, క్వారీ కానీ, రకరకాలుగా అన్నిటిల్లో ఇన్వాల్వ్ అవటం ఆయన అనుచరులు, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ఆయన, ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ జరుగుతుంది. ఆయనే డైరెక్ట్గా ప్రతి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏది జరగాలన్నా పర్సెంటేజ్ ఇవ్వాలి ఆయనకి అని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ స్టడీ చేసి ఒక ఇంటర్నల్ సర్వే అనేది ఆయన చేసుకున్నారు. దీనికి సంబంధించి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. ఇప్పటికే పార్టీని మనం బలోపేతం చేయాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మనం ఒక రకమైనటువంటి విధానంతో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ, వారి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను బలోపేతం చేసుకోవాలి, మరింతగా పటిష్టంగా మనం వ్యవస్థను నడపాలి, పార్టీని నడిపించాలి అనే ఒక ఆలోచనతో వెళ్తున్నారు. అది కామన్గా జరిగేది. ఇటువంటి సందర్భంలో జనసేన కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబడాలి, దానికి సంబంధించి మనం ఎక్కువగా మెంబర్షిప్ అనేది జరగాలి, పార్టీ నిర్మాణం అనేది జరగాలి, పార్టీలో యాక్టివిటీ అనేది పెరగాలి. దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కమిటీలు కానీ, గ్రామ స్థాయిలో కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ, రాష్ట్ర స్థాయి కమిటీ కానీ దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సామాజిక పరమైనటువంటివి అలాగే సీనియారిటీ వాటన్నిటినీ బేస్ చేసుకుని ఆ కమిటీల్లో అవకాశం కల్పించాలి అని ఒక దిశానిర్దేశం చేశారు, ఆదేశాలు జారీ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇటువంటి తరుణంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. పంచాయతీలు కాదు, ప్రజలకు సేవ చేయండి, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటే తాట తీస్తా అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికే ఏ పార్టీ నాయకులైనా జనసేన నాయకుల్ని కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ విమర్శించినా దానికి సంబంధించి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా నిదానంగా వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో అప్పుడప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, ఉదాహరణకు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావు విషయానికి సంబంధించి ఆయన నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రాధాన్యత లభించట్లేదు, మన పార్టీని తక్కువగా చేసి మాట్లాడుతున్నారని ఆయన రోడ్డుకి ఆందోళన చేశారు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో ఇటువంటి విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి నిర్ణయాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కాస్త
ఒక రకమైనటువంటి డైలమాలోకి వెళ్తుంది అనేది వినిపిస్తున్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో. అలాగే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డిఎస్పీపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దానికి ముఖ్యమైనటువంటి కారణమే. కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో మనం వెళ్ళాలి. ఏదైతే వారు చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని మనం అనవసరంగా నోరు జారొద్దు అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టిక్ ఆన్ అయినట్లు కూడా తెలుస్తుంది. పార్టీలోంచి అలాగే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇది కూటమిలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఇటువంటి తరుణంలో పార్టీని కూడా బలపరుచుకోవాలి, క్యాడర్కి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపాలి. అప్పుడే పార్టీ బలపడుతుంది. సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు త్వరలోనే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా సరే పార్టీ నియమించినటువంటి ఆ యొక్క ఏదైతే లైన్ ఉంటుందో దాన్ని క్రాస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తప్పవు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.